Hello, Big Boss fans. Welcome back to my reviews. This is Manjula from Simply Manjula, and please support Chayendaba. I need your support. Thank you for supporting me so far. అండ్ ఈ రోజు మనకి కెప్టెన్ ఎవరైతారు అన్న విషయం తెలిసిపోతుంది. కెప్టెన్ కోసం కంటెండర్షిప్ కోసం చాలా టాస్క్లు జరుగుతున్నాయి. అందులో భాగంగా సంజన టాస్క్ గెలిచింది అండ్ మాధురి వాళ్ళు కూడా 2 టాస్క్ గెలిచారు. నిన్న ఒక టాస్క్ ఆ వాటర్ స్పిట్ చేసే టాస్క్ చాలా వరస్ట్ గా ఉంది అన్న యూనో ఇది కూడా మనకు వినిపిస్తుంది, మనం వింటున్నాము. చాలా సిల్లీగా అనిపించింది, ఇది హానెస్ట్ చాలా సిల్లీ. అందులో అంత స్మార్ట్ గా స్ట్రెంగ్త్ ఒకటే ఉండాలి. సో ఎవరైనా ఆడొచ్చు. అయితే బ్యాలెన్స్డ్ గా పెడుతున్నారేమో టాస్క్లు, కొన్ని టఫ్ టాస్క్లు, కొన్ని యావరేజ్ టాస్క్, మీడియం లెవెల్, కొన్ని ఆ లో లెవెల్లో అలాంటి విధంగా ఈక్వల్ గా, బికాజ్ విమెన్ కూడా ఆడుతున్నారన్న ఉద్దేశంలో పెడుతున్నారో ఏమో. బట్ తర్వాత జెండాలే మీ ఎజెండాలు అన్న టాస్క్ మాత్రం చాలా బాగుంది. డెమన్ చాలా సూపర్ గా ఆడాడు. బట్ స్ట్రెంత్ టాస్క్ లో వచ్చినప్పుడు డెమన్ అండ్ కళ్యాణ్ అండ్ ఇక్కడ నిఖిల్, ఆ, గౌరవ్, వీళ్ళు నలుగురు డెఫినెట్ గా స్ట్రాంగ్ గానే ఉన్నారు. వాళ్ళలో మాధురి టీమ్ తో పోల్చుకుంటే సంజన టీమ్ లో ఈ ఇద్దరు చాలా స్ట్రాంగ్. డెఫినెట్లీ స్ట్రెంత్ టాస్క్ లో, ఫిజికల్ టాస్క్ లో వాళ్ళు చాలా ముందుకు వెళ్ళిపోతారు. సో మనం ఊహించుకున్నట్టుగానే సంజన టీం గెలిచింది. అండ్ బట్ ఎలా మారింది అంటే డబ్బులు వీళ్ళ దగ్గర ఎక్కువ ఉన్నాయి కాబట్టి మాధురి టీంకే ఎక్కువ ఫ్లెక్సింగ్ ఉంది, ఎక్కువ అడ్వాంటేజ్ ఉంది. అందులోంచి ఇమాన్యుయల్, తనూజ అండ్ కళ్యాణ్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ కనిపిస్తుంది. వాళ్ళ దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి అండ్ ఎక్కువగా తనూజకి అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది, బికాజ్ ఆమె దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి. బట్ మనకి అనిపిస్తున్న బజ్ అయితే ఇమాన్యుయల్ ఈ వీక్ న్యూ కెప్టెన్. అండ్ ఎలా అయ్యాడు ఏంటి అన్నది మనం ఫుల్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయాలి, ఆర్ఎల్స్ ప్రోమోల్లో మనకి అర్థమవుతుంది. బట్ అందిన అప్డేట్స్ ప్రకారం ఇమాన్యుయల్ ఈస్ ద న్యూ కెప్టెన్ ఆఫ్ బిగ్ బాస్ హౌస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సింప్లీ మంజుల. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై రివ్యూస్.